వస్తుంది. ఇక్కడ భక్తులుగా కూర్చున్నటువంటి మీరందరూ చాలా భక్తితోటి విశ్వాసంతో ఉన్న వ్యక్తులు కనుక చేసేటటువంటి మన ఋత్వికులు శ్రద్ధతోటి చేసేవారు కావడం చేత దీనికి యజమానులుగా ఉండేటటువంటి మన డాక్టర్ రామేశ్వరరావు గారు శ్రీకుమారి దంపతులు ఆస్తిక్యానికి పెట్టిన పేరు కనుక ఇక్కడ వాళ్ళు కూర్చుని చేసేటప్పుడు కార్యక్రమానికి మొదటి అనువాకం అంటారు, దాన్ని వేదమంత్రాలు చదువుతున్నారు కదా, వైశ్వానరో అని ప్రారంభం చేసి ఒక అనువాకం చదువుతారు. ఈ అగ్నిమదనం చేసేటప్పుడు సాధారణంగా యజుర్వేదానికి సంబంధించినది అన్నమాట. ఆ అనువాకం ఇంకా పూర్తి కాకుండానే అగ్నిహోత్ర ఆవిర్భావం జరిగింది, భగవానుడు ఆవిర్భవించాడు. ఒక్కొక్కసారి ఆ కూర్చున్న ఇద్దరిలో ఒకళ్ళు, తర్వాత ఇద్దరు మారి, మళ్ళీ ఇంకోసారి ఇంకొకళ్ళు వచ్చి, మళ్ళీ వాళ్ళు వచ్చి, రకరకాలుగా ఉంటుంది. పెరుమాళ్ళు అనుగ్రహించినప్పుడు అది సక్రమంగా సవ్యంగా సాగుతుంది. ఇక్కడ భగవంతుడు వెంటనే ఆవిర్భవించడం జరిగింది అగ్నిహోత్ర స్వరూపంలో. ఇప్పుడు ఆయన అక్కడ కుండంలో ప్రతిష్టాపన చేసి అందులో